దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గాడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించే కృప ఆ దేవదేవుని నాకు అనుకరించి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు ఇంకా అనేక ఆశీర్వాదాలతో కృపతో నింపి దీవించునుగాక. రండి దేవునికి వాక్యం నిందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం, నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, మన పితరుడైన దావీదు గారు ఒక కోరిక దేవుడి దగ్గర కోరాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఆయన ఏమైతే కోరాడో దేవుడు ఈ రోజున ఆ మాట మీకు చెప్పమంటున్నాడు. ఈ రోజున మనం అన్నీ అడుగుతున్నాం కానీ దేవుణ్ణి, చాలా అడుగుతున్నాం కానీ దేవుణ్ణి చాలా కోరుకుంటున్నాం, కానీ దావీదు గారు కోరుకున్నట్లు మనం దీన్ని కోరుకోలేదు. ఎందుకు ఆయన ఏం కోరుకున్నాడు? పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుడు దావీదు గారు కోరుకున్న మాట ఏంటంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నన్ను ఎక్కించుమో. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నన్ను ఎక్కించుమో. చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం మాట చూడండి. 21 2వ వచనం, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతం నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమో. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలను గమనించండి, దావీదు గారు నన్ను ఎక్కించమని దేన్ని అడిగాడు? ఏమి ఎక్కించమని అడిగాడండి? ఆయన ఎక్కడైతే దేవుడి దగ్గర ఏమని ఎక్కడికి ఎక్కించమని అడిగాడు? ఆయన ఏదైతే ఎక్కలేడో, ఒకవేళ ఎక్కలేకుండా నేను పడిపోతానేమో అన్న ఆలోచన కలిగి దేవుడి సహాయాన్ని కోరుకుంటున్నాడు. అయ్యా నన్ను ఎక్కించుమో. ఎక్కడికి ఎక్కించమని అంటే, నేను ఎక్కలేనటువంటి కొండలు కొన్ని ఉన్నాయి, ఆ కొండల మీదకి నన్ను ఎక్కించమని దావీదు గారు దేవుని కోరికాను. ఈ రోజున దేవుని మీరు అడుగుతున్నారు, నాకు అది చేయి ఇది చేయి ప్రభా అని, కానీ ఏ రోజైనా నన్ను ఆ కొండను ఎక్కించు ప్రభా అని అడిగామా? నేను ఆ కొండ ఎక్కాలి, ఆ కొండ ఎక్కిన తర్వాత ఆ కొండ మీద నుంచి మేము పడిపోకూడదు, ఆ కొండ మీద స్థిరంగా నిలబడాలి అని దేవుని అడిగావా? ఈ రోజున దావీదు గారు కోరుకుంటున్నాడు, నన్ను ఎక్కించుమో. ఎక్కడికి ఎక్కించమంటున్నాడు? అయ్యా నేను ఎక్కలేని కొండలు ఈ లోకంలో ఉన్నాయి, ఆ కొండలు ఎక్కటం నాకు చేత కాదు, నీ సహాయం ఉంటే, నీ సహకారం ఉంటే, నువ్వు తోడుగా ఉంటేనే నేను ఆ కొండని ఎక్కుదును. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ గమనించండి, ఏంటి ఆ కొండలు? దేవుడు మనం ఎక్కించాలనుకున్న కొండలు ఏమిటి? దావీదు ఏ కొండను ఎక్కించమని అడిగాడో ఒక 2-3 కొండల గురించి మీకు చెప్తాను. ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో కొండలు ఉన్నాయి, 7 కొండల గురించి ఉన్నాయి, కానీ నేను 2-3 విషయాల కొండల గురించి మీకు చెప్తాను. మొదటి కొండ ఏంటంటే, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచ్చిన మాట ఏంటంటే, యథార్థత అనే కొండ. దేవుని బిడ్డని గమనించండి, ఈరోజు మనం ఎక్కవలసిన కొండ ఏంటి తెలుసా అండి? యథార్థత అనే కొండ. ఈ రోజున యథార్థత అనే కొండ, మీరు యథార్థత అనే కొండ మీద ఉన్నారా లేదా? మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. అయ్యా యథార్థతగా ఉండాలనుకుంటాను, నేను ఉండలేను, కానీ మీ సహాయం కావాలి, అందుకే నేను కోరుకున్నాను, నన్ను యథార్థతని కొండెక్కించు, నీ కొరకు నేను జీవిస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డ గమనించండి, దావీదు కోరుకున్నది అదే, నన్ను ఎక్కించమని. రెండవది ఆయన ఎక్కించమని కోరుగాడు. ఎక్కడికి ఎక్కించమంటే, నేను ఎక్కలేని కొండ. రెండోది ఏంటి ఆ కొండ అంటే, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 4 వచ్చిన మాట ఏంటి తెలుసండి? వినయము విధేయత అనే కొండ నన్ను ఎక్కించో. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ కొండ అండి? ఈరోజు చాలామంది దేవుడి మందిరికి వస్తున్నారు, కానీ వినయం తెలీదు, విధేయత తెలీదు. అందుకే దేవుడి యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు దావీదు గారు. అయ్యా నేను మనిషిని కదా, మానవ మాత్రుని కదా, ఒకవేళ ఎక్కడ వినయను విధేయతను తప్పిపోతానేమో, నీ సహాయాన్ని నాకు పంపించు. అందుకే నేను అడుగుతున్నాను, వినయము విధేయత అనే కొండ మీద నన్ను నిలబెట్టు, నీ కొరకు నేను జీవిస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ రోజైనా దేవుని బిడ్డలారా, ఏ రోజైనా దేవుని, అయ్యా నన్ను ఆ కొండ ఎక్కించని అడిగేవా? ఆ కొండ మీద నేను ఎక్కలేకపోతున్నాను, నీ సహాయ సహకారం అందించని అడిగింటే, ఈరోజు ఖచ్చితంగా దావీదు గారిని ఎక్కించినట్లు నిన్ను కూడా దేవుడు ఎక్కించేవాడు. ఆఖరిగా మాట చెప్పనండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం తెలుసా? దావీదు గారు కోరుకున్నాడు, నన్ను ఎక్కించుమో. ఏమి ఎక్కించమన్నాడు తెలుసా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు. ఏంటి ఆయన ఎక్కలేని కొండ తెలుసా? ఒకటి యథార్థత అనే కొండ, రెండోది వినయము విధేయత అనే కొండ, మూడో కొండ ఏంటి తెలుసా అండి? కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 14 వచ్చిన మాట ఏంటి? 14 వచ్చిన మాట ఏంటి తెలుసా? నమ్మకత్వము అనే కొండ. ఈరోజు నా నమ్మకస్తులుగా లేరు, యథార్థతగా లేరు,
ఏమండి దేని మీద గమనించి వినయం లేదు, విధేయత లేదు. ఎందుకంటే మనం ఆ కొండల మీద ఉండలేకపోతున్నాం. ఆ కొండ మీద నన్ను ఎక్కించి నన్ను స్థిరపరచమని దావీదు గారు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం ఎక్కవలసిన కొండ ఏంటంటే, దావీదు గారు కోరుకున్న కొండలు ఏంటంటే, 1 యథార్థత అనే కొండ, 2 వినయము విధేయత అనే కొండ, 3 నమ్మకత్వం అనే కొండ. ఆ కొండ మీద మనం ఉంటే దేవుడు సమస్తాన్ని మనకి సమకూర్చి సిద్ధపరచునుగాక. దేవుడి మాట దీవించునుగాక. తనలోంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేసి దావీదు గారు కోరుకున్నాడు, నన్ను ఎక్కించమని అడిగాడయ్యా. ఏమి ఎక్కించమని అడిగాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించమన్నాడు. మా పిల్లలు ఈరోజు వాక్యం, మా బిడ్డలందరూ కూడా ఆ కొండల మీద నిలబడుదురుగాక. యథార్థత అనే కొండ, వినయము విధేయత అనే కొండ, నమ్మకత్వం అనే కొండ మీద నిలబడి నీ ద్వారా బహుగా దీవించబడి కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.